అంబేద్కర్ను బీసీలు ఓన్ చేసుకున్నారా? కొద్దిమంది మీలాంటి వాళ్ళు మినహాయిస్తే కనుక కొద్దిమంది అక్కడక్కడ ఈ మధ్య కొంచెం తయారవుతున్నారు. అంబేద్కర్ను బీసీలు అర్థం చేసుకున్నారా, ఓన్ చేసుకుంటున్నారా? మంచి మంచి ప్రశ్న వేశారు మీరు. ఈ ప్రశ్న మామూలు ప్రశ్న కాదు, చాలా పెద్ద ప్రశ్న. ఇది చిన్న ప్రశ్న కాదు. ఎంత పెద్ద ప్రశ్న అంటే బీసీలంత పెద్ద ప్రశ్న ఇది. ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మందికి సంబంధించిన ప్రశ్న ఇది. తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 60% మందికి సంబంధించిన ప్రశ్న ఇది. అంబేద్కర్ని అర్థం చేసుకున్నారా? అంబేద్కర్ని అవగాహన చేసుకున్నారా? అంబేద్కర్ని చదివారా? బీసీలంటే మనకు అదృష్టమో దురదృష్టమో మనకు వచ్చినటువంటి సందర్భం ఏమిటంటే, ఈ సామాజికమైన నేపథ్యాన్ని, సామాజిక బ్యాక్గ్రౌండ్ కూడా మనం బుచ్చన్న గారు చాలా సీరియస్గా ఆలోచించాలి. అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా వీళ్ళ గురించి పూర్తిగా తెలుగు సమాజం చదవలేదు. మహాత్మా జ్యోతిబా పూలే పేరు తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు సమాజంలో. రామస్వామి పెరియార్, నారాయణ గురు పేర్లు తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, చాలా వరకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నిరక్షరాస్యులే జరిపిన మహోద్యమం ఏదైనా ఉంటే అది తెలంగాణలో జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి దొరసెంట్రిక్గా ఉన్నటువంటి దొరగడీలకు అనేటువంటి వ్యతిరేకమైన పోరాటం వెట్టి చాకిరి. ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకమైనటువంటి పోరాటం ఒకటి ఇక్కడ జరిగింది. ఆ వెట్టి చాకిరి వ్యతిరేక పోరాటం ఏం చేసిందంటే, అంబేద్కరు, రామ్మనోహర్ లోహియాలు, పూలేలు వీళ్ళని చదువుకోలే. ఇక్కడ వీడొచ్చి వెట్టికి తల ఉంచుకొని, అయ్యా బాంచం దొర, నీ కాల్మొక్త దొర అన్నటువంటి పరిస్థితికి, ఏయ్ తల ఎత్తు, నిలబడు, పిడికిలు బిగించో, ఇగో తీసుకో, జెండా చేతిలో పట్టుకో అని ఎర్ర జెండాను చేతిలో పెట్టినటువంటిది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా చేతిలో పెట్టిన తర్వాత వాడు జెండా పట్టుకున్నాడు, పిడికిలు బిగించాడు, లేచి నిలబడ్డాడు. దీంతో ఏమైపోయిందంటే, కమ్యూనిజానికి సంబంధించిన అంశము, సోషలిస్టు ఉద్యమాలు, సోషలిస్టు విప్లవాలు, అమ్మ నవలను కూలీలందరూ కూర్చుంటే ఒక టీచర్ వచ్చి అక్కడ అమ్మ నవలను చదివి వినిపించటం, ఇది మనం చూసాం తెలంగాణలో. అంటే తెలంగాణలో అంబేద్కర్ని, పూలేని చదువుకునే స్కోపే లేదు అసలు. ఇక్కడ ఏమొచ్చిందంటే, వీళ్ళకు ఉన్నటువంటి మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, వెనుకబాటుతనము ఇవన్నీ కలిపేసి ఏమైందంటే, ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు మొత్తం కూడా ఎర్ర జెండాల్లోకి వెళ్ళిపోయాయి. బండి యాదగిరి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరవాడ అన్నటువంటి బండి యాదగిరి పాడినటువంటి పాట. కదులు అని ఫెళ విరుచుకు పడండి అని చెప్పేసి సుద్దాల హనుమంతు పాడినటువంటి పాట. ఇవన్నీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. అంటే ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం కూడా 1946 నుంచి 51 వరకు జరిగిన సుదీర్ఘమైన పోరాటం. ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో సుమారు 4000 మంది నేల కొరిగినటువంటి సందర్భం. అంటే ఈ నేపథ్యం నుంచి మనం చూస్తున్నప్పుడు, ఇదే ప్రభావంతో తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 69 ఉద్యమం ఎగియటం, 365 మంది అమరులు కావడం, దాని తర్వాత మళ్ళీ దాన్ని అణిచివేసిన తర్వాత మళ్ళా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, నక్సల్బరీ, వసంతమేఘ గర్జనలు, అట్లా ఇక్కడ విప్లవోద్యమాల యొక్క ప్రభావం కూడా తెలంగాణ మీద బలంగా పడింది. శ్రీకాకుళం పోరాటం యొక్క ప్రభావం బలంగా పడింది. ఈ పోరాటాల యొక్క ప్రభావంతో ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే, మొత్తంగా మళ్ళీ ఇక్కడ విద్యార్థి సంఘాలు, యువకులుగా ఉన్న వాళ్ళంతా మళ్ళీ పిడికిళ్ళు బిగించి విప్లవోద్యమం వైపు వెళ్ళినటువంటి సందర్భం ఎక్కువగా కనిపిస్తుంది. కళాశాలలు కథన రంగాలైనటువంటి సందర్భం అని చెప్తుంటారు. విప్లవ పోరాటాలు కంచుకోటలుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మారారని చెప్పుకుంటారు. ఈ నేపథ్యం మొత్తం కూడా అంబేద్కర్ని, పూలేని చదువుకునే పరిస్థితి లేకుండా వీళ్ళంతా కూడా మార్క్స్ లెనినిజము, మావో ఆలోచన విధానము, వ్యవసాయక విప్లవానికి ఇరుసుగా ఉన్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలనడం, ఇది విప్లవాల యుగం అన్నది, విప్లవిస్తే జయం అన్నది గోడల మొత్తం కూడా ఎర్ర సిరాతోటి లిఖించబడడం, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యం నుంచి అసలు అంబేద్కర్ చేసినటువంటి పోరాటము, అట్లాగే జ్యోతిబా పూలే చేసినటువంటి పోరాటము, ఆ పోరాటాల నుంచి వచ్చినటువంటి రామ్ మనోహర్ లోహియా నుంచి వచ్చిన లోహియా తత్వము, పెరియార్, రామస్వామి పెరియార్, నారాయణ గురు, బహుజన వీరులు, బహుజన చరిత్ర, ఇది లేదు. ఇదంతా ఏమైపోయిందంటే, మనకు ఒకే ఒక పదంలో చెప్పడేశారు తెలంగాణలో. తాడితులు, పీడితులు అన్నారు, కథం ఓగాయ. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మొత్తం దాంట్లో కలిసిపోయారు. మొత్తం కూడా తాడిత పీడితులు అంటే వాళ్ళే కదనే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కదనే, ఆదివాసీలు కదనే, గిరిజనులు కదనే.
కొండజాతి బిడ్డలు కదనే అని చెప్పిండ్రు. కొండజాతి బిడ్డ, తాడిత పీడితకి అందరూ తాడిత పీడిత అనేటువంటి పదంలో పడిపోయారు. దీంతో ఇక్కడ బహుజనులకు సంబంధించినటువంటి అస్తిత్వం, దళిత చైతన్యం, దళితులకు కావాల్సినటువంటి చైతన్యం, దళితులు కూడా మొత్తం కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎర్రజెండాల కిందనే ఉన్నటువంటి సందర్భం, ఈ పోరాటాల్లోనే ఉన్నటువంటి సందర్భం. దళిత ఇంటలే బొజ్జాతారకం లాంటి వ్యక్తి వచ్చి దళిత ఐడియాలజీకి సంబంధించినటువంటి ఫిలాసఫీని అసలు భాగ్యరెడ్డి వర్గం చదువుకునే పరిస్థితి. ఏ తెలంగాణ గడ్డ మీద, ఏ హైదరాబాద్ గడ్డ మీద దళితుల కోసం ఫైట్ చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ కూడా మొన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక భాగ్యరెడ్డి వర్మకు సంబంధించినటువంటి జయంతులు, వర్ధంతులు జరపడం. అక్కడ ఆది హిందూ భవన్ అంటే అక్కడ బస్ స్టాప్ అక్కడ ఆగుద్ది, బస్సు దిగా ఆది హిందూ భవనం చదువుకొని పోతున్నారు. ఎవరి ఆది హిందూ భవన్ అన్నటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు చరిత్రలో? అంబేద్కర్నే చదువుకునేటువంటి పరిస్థితి ఇక్కడ. బీసీలే కాదు, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ యొక్క చైతన్యం కూడా ప్రజ్వలించి రాకపోవడానికి కారణం ఇక్కడ ఎర్రజెండాల యొక్క ప్రభావం విపరీతంగా ఉండడం. ఆ రోజుల్లో ఎర్రజెండాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో కొంచెం మార్పు వచ్చి లాలు నీలు అంటున్నారు, కానీ అప్పుడు అది చూస్తే అసలు వాళ్ళని పూర్తి వ్యతిరేకులు అన్నటువంటి విషయం కూడా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది ఆ రోజుల్లో. బ్రహ్మాండంగా ఏందా కోటేంది, వ్యవహారం ఏంది, కథ ఏంది, వాళ్ళంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకించిన దాంట్లో, ధిక్కరించిన దాంట్లో వీళ్ళ పాత్రలు ఏం చేస్తారు తీయండి అని కమ్యూనిస్టులు పాఠాలు చెప్పినటువంటి సందర్భం. ఈరోజు లాల్ నీళ్ళు అంటున్నారు.